ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గణపతయే నమ. ఓం శ్రియాయ కాంతాయ కళ్యాణ నిధిహే నిధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను మునుపు అధ్యాయంలో క్రీడా పర్వతాన్ని వైకుంఠం నుంచి భూలోకము ఎలా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనే దాని గురించి నేను వివరించాను. అయితే అందులో భాగంగానే నేను స్వామివారి పుష్కరిణి గురించి నేను చెప్పడం జరిగింది. ఈ యొక్క అధ్యాయంలో అదే పుష్కరిణి మహిమ గురించి నేను చెప్పబోతున్నాను. కాబట్టి అందరూ కూడా మనసుతో గోవింద అనే నామస్మరణ చేస్తూ ఈ యొక్క అధ్యాయాన్ని వినండి. సాక్షాత్తుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము కన్నుల ముందవుతుంది. అయితే మునులందరూ కూడా కలిసి సూతక మహామునిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, స్వామి మీరు పుష్కరిణి అని చెప్పారు కదా, ఆ మాట వచ్చింది. అయితే పుష్కరిణి నది మహిమ గురించి చెప్పండి అని చెప్పి అందరూ కూడా వేడుకున్నారనమాట. దాని నిమిత్తమై సూతక మహాముని ఇలా చెప్పసాగాడు. ముందుగా శ్లోకం చెప్పాడు మునులందరికీ కూడా. ఏమని అనగా అంటే, స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయామత్యంత దుర్లభం. ఈ శ్లోకానికి కూడా సూతక మహాముని అర్థం చెప్పబోతున్నాడు అనమాట. ఏమని అనగా అంటే, ఈ కలియుగంలో మనకి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవే మనకి రాక్షసులు అన్నమాట. అంటే వీటి వల్లనే మనం చెడిపోతూ ఉంటాము. అటువంటి గుణాలన్నీ కూడా ఆ నదిలో మునగడం వల్ల, అంటే ఆ పుష్కరిణిలో మనము స్నానం చేయడం వల్ల మనకి అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు అన్నీ కూడా మనకి నశించిపోతాయి అన్నమాట ఆ యొక్క పుష్కరిణి వల్ల. అది సాక్షాత్తు మళ్ళీ ఎవరి పుష్కరిణి అండి? స్వామివారి పుష్కరిణి. స్వామివారిని పుష్కరిణి దొరకడం అంటే అంత మామూలు విషయమా? అది చాలా అసాధ్యము. అటువంటి పుష్కరిణి మనకి లభించింది. అదే విధముగా ఆ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల సద్గురో పాదసేవనం, అంటే ఎంతోమంది సద్గురువులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ దర్శనము, ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయంట ఆ పుష్కరిణిలో మనం నిష్టగా స్వామివారి నామస్మరణతో మనం స్నానము చేస్తే. అదే విధముగా ఇంకేమని చెప్తున్నారు? ఏకాదశి వ్రతం చాపి, అంటే ఈ యొక్క పుష్కరిణి స్నానము ఏకాదశి వ్రతం చేసినటువంటి పుణ్యము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షం పొందడం అండి. అంటే నరకానికో స్వర్గానికో కాదు, మనము ఏకంగా ఆ పుష్కరిణి స్నానము చేస్తే మనకి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి ఆ విధముగా సూతక మహాముని మునులందరికీ కూడా చెప్తారు. మరి ఇంత మహిమ కలిగినటువంటి పుష్కరిణి యొక్క గంగాజలము మన శిరస్సు పైన ఉంచుకొని ఎప్పుడూ కూడా మనము ఎల్లప్పుడూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఆయన్ని దర్శించుకుందాము. మనం కూడా మోక్ష మార్గాన్ని ఎంచుకుందాము. గోవింద గోవింద గోవింద.